యేసయ్య రాకపోతే 2025 సంవత్సరాల క్రితం యెహోవా తండ్రితో మాట్లాడే భాగ్యము మనకి ఉండదు, మనకు లేదండి. అలా చెరిపేసుకున్నాము మార్గాన్ని. అలా దేవునికి విరోధమై వ్యతిరేకమై వెచ్చలవిడైపోయి దేవునికి దుఃఖాన్ని బాధని కలగజేశాం మనం. అయితే యేసయ్య 2025 సంవత్సరాలకు పూర్వము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన మనం చేసిన పనులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి మనందరి మీద ఉన్నటువంటి ఉగ్రత, మనందరి మీద ఉన్నటువంటి ఆ వివాదం, మనందరి మీద ఉన్నటువంటి ఆ నాశనం యేసుదేవుడు కొట్టేసి రద్దు చేసేసి తూర్పుకి పడమరకి ఎంత ఎడమ అంత ఎడంగా చేసేసి మనలను దేవునితో కలిపారండి. దేవునికి స్తోత్రం. తెగిపోయిన బంధం, విడిపోయిన సంబంధం, దూరమైపోయిన మన స్థితిగతులు యేసయ్య వల్ల మళ్ళా అతుకబడ్డాయండి. హల్లెలూయా. యేసయ్య వచ్చుట వలన, యేసయ్య నీ కోసం నా కోసం మనందరి కోసం అంత త్యాగం చేయటం వలన మనము సృష్టికర్త అయిన దేవునితో మరలా మనం మమేకమవుతున్నాము. దేవునికి స్తోత్రం. లేదంటే తండ్రి అన్నువంటే కుమారుడా అంటున్నాడు అక్కడి నుంచి. నాన్నగారు అన్నావు అంటే ఎస్ మై డియర్ అంటాడు. హల్లెలూయా. మనం భౌతికంగా ఎలా పిలిచినా పలకం, ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యం. అలాంటిది తండ్రి అని పిలిస్తే, నాన్న అని పిలిస్తే, అయ్యా అని పిలిస్తే, దేవా అని పిలిస్తే, ప్రభువా అని పిలిస్తే వెంటనే పలుకుచున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పలుకుచున్న దేవుడు ఆయన, ఆలకించుచున్న దేవుడు ఆయన, మాట్లాడుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. మాట్లాడటానికి మనకి సమయం ఉండట్లేదు, కానీ బదులు ఇవ్వడానికి మాత్రం ఆయన ఎప్పుడూ సిద్ధంగానే. అంతా ఎరిగిన దేవుడికి, అంతా తెలిసిన దేవుడికి మరలా ప్రార్థన చేసి చెప్పాలా, ప్రార్థన చేసి అడగాలా. ఇదేమి దూరమమ్మా అంటారు కొంతమంది తెలియక. నేను చెప్తున్నాను, దేవునికి అంతా తెలుసు. మన గురించి, మన ఇల్లు గురించి, మనకు సంబంధించిన అన్నిటి గురించి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. సర్వము ఎరిగినవాడు, సమస్తము ఎరిగినటువంటి తండ్రి ఆయన. సర్వజ్ఞాని. ఇప్పటివి కాదు, ఒక 1000 సంవత్సరాల క్రితమే, ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకు తెలుసు. అంత సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన. తెలుసు ఆయనకి. కాకపోతే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? అడుగుడి, మొర్రపెట్టుము అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం మనం అడిగితే ఆయన ఆలకిస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా ఎంతో ఇష్టంగా నీ మాటలు ఆలకిస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడండి ఆయన. నీకేదన్నా తెలిసిన విషయాన్ని ఇంకొక ఆయన వచ్చి చెప్తున్నాడు అనుకో, నాకు తెలుసులేరా, ఓ బుర్రతనొద్దా ఎలా అంట. పెద్దోళ్ళు అనుకో, అలా చిరాకు పడలేనంత పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అనుకో, చెప్తూ ఉంటే అటు ఇటు తల చూపుతూ ఉంటాం. ఎందుకనంటే తెలుసు కాబట్టి ఆ విషయం, ఆ గొడవ ఏంటో, ఆ గోత్రం ఏంటో, ఏం జరిగిందో అన్నీ కొద్ది కాదు అన్నీ తెలుసు కాబట్టి
వారు ఇంట్రెస్ట్గా చెప్తున్నా సరే మనం పట్టించుకున్నట్టుగా ఉంటాం. అలాంటిది దేవునికి అన్నీ తెలుసు. అయినా నువ్వు మోకాళ్ళు నీ చేతులు ఎత్తేసరికి నువ్వేం చెప్తున్నావో ఆయన మనసు పెట్టి వింటా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నాకు తెలుసురా బాబు, ఇచ్చేస్తానులే అనట్లా. మొదట వింటున్నాడు ఆయన, ఆలకిస్తున్నాడు ఆయన. ఏమండి, నీ నోటి నుంచి వచ్చుచున్నటువంటి ఆ స్వరం, నీ హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఆ ధ్వని, నీ కళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి ఆ నీరు, నీ మనసులో నుంచి వస్తున్నటువంటి ఆ ఆర్తధ్వని ఆయన వింటున్నాడు. వినడానికి ఆసక్తి చూపుతున్నాడు. బోరింగ్గా ఫీల్ అవ్వట్లేదండి. నువ్వు 100 సార్లు చేసిన, 1000 సార్లు చేసిన, 1,00,000 సార్లు చేసిన ఆయన ఆలకిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి అలాగా? నిన్ను కన్న తల్లే చికాకు పడుతుంది. 2వ సారి 3వ సారి చెప్పప్పుడు ఊరుగా అంటుంది. నిన్ను కన్న తండ్రి కోప్పడతాడు, నోరెత్తకంటాడు. అలాంటిది మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి, ఎంత ఎంత జాలి కలిగినటువంటి తండ్రి అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అయిన దేవునితో, చక్రవర్తి అయిన దేవునితో మాట్లాడటం అంటే మాటలు కాదు. యేసయ్య ఈ భాగ్యం ఇచ్చాడు. యేసయ్య ద్వారా ఈ కృప పొందుకున్నాం. యేసయ్య ద్వారా ఈ అదృష్టాన్ని, యేసయ్య ద్వారా ఈ భాగ్యాన్ని మనం సంపాదించుకున్నామండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇంత భాగ్యాన్ని, ఇంత అదృష్టాన్ని మీరు జార విడుచుకోకండి. ప్రార్థనని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థనని మర్చిపోకండి. ప్రార్థనని లెక్కలేనితనంగా చెయ్యొద్దండి. ప్రార్థన ఏమీ బలం, ప్రార్థన ఏమీ దీవెన, ప్రార్థన ఏమీ ఆశీర్వాదం. ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఒక వరం. ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఒక తలాంతు. ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఒక కృప. నాకు స్వస్థత వరం లేదు, నాకు ప్రవచన వరం లేదు, నాకు దర్శన వరం లేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, అసలు నీకు ఇచ్చింది వాటన్నిటినీ నడిపించే కంట్రోలర్. ఏంటా కంట్రోలర్? ప్రార్థననే వరం, ప్రార్థననే తలాంతు, ప్రార్థననే కృపావరాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. మరి ఆ కృపావరాన్ని వాడుతున్నావా? స్వస్థతావరం ఉన్న వాళ్ళు వాడి స్వస్థతలు చేస్తున్నారు. ప్రవచన వరం ఉన్నవారు ప్రవచనాలు పలికి ఏమండి దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నారు. దర్శన వరం ఉన్నవారు దర్శనాలు చూస్తున్నారు. ఏమండి బుద్ధివాక్యం చెప్పగలిగిన వరం పొందిన వారు బుద్ధివాక్యం చెప్తున్నారు. జ్ఞానవాక్యం వరం పొందిన వారు జ్ఞానవాక్యం, భాషలు మాట్లాడు వరం కలిగిన వారు భాషలు మాట్లాడుతాం, భాషలకు అర్థం చెప్పే వరం. ఇలా పరిపరి విధాలుగా దేవుడిచ్చిన వరాలతో చక్కని పరిచర్య చేసుకుంటున్నారు. మరి అందరికీ దేవుడిచ్చిన ప్రధానమైన వరం, మనందరము దేవుడి నుంచి సంపాదించుకున్న కృపావరం ప్రార్థన. ప్రార్థననే వరాన్ని, ప్రార్థననే తలాంతుని దేవుడి నుంచి మనం సంపాదించుకున్నామే. మరి ఆ వరాన్ని ఉపయోగిస్తున్నావా? ఉపయోగించుకోకపోతే అది మొద్దుబారిపోద్ది. ఆ తలాంతుని వాడకపోతే పనికి రాకుండా అయిపోతుంది. ఒక యజమాని
తన దగ్గర ఉన్న పనోళ్ళను పిలిచి ఒకరికి 5 తలాంతులు ఇచ్చారంట, ఒకరికి 2 తలాంతులు ఇచ్చారట, ఒకరికి 1 తలాంతు ఇచ్చారట. ఇచ్చి మీరు శుభ్రంగా బతకండి, చక్కగా మీరు కష్టపడండి, నేను మళ్ళీ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తాను, కాబట్టి మీరు వ్యాపారం చేసుకుంటారో ఏం చేసుకుని శుభ్రంగా ఉండండి అని. 2 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పినట్లుగానే వచ్చారంట. వచ్చి ఈ 5 తలాంతులు ఇచ్చినటువంటి అతన్ని పిలిచారట. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు? అయ్యా, మీరు ఇచ్చిన 5 తలాంతులతో వ్యాపారం చేశానండి. దేవుడు కటాక్షం వల్ల, మీ చల్లని దీవెనల వల్ల నేను, నా పిల్లలు, నా కుటుంబం చక్కగా ఉన్నామండి. 5కి 5 నేను సంపాదించానండి. అయ్యా, మీరు ఇచ్చినవి ఇదిగోండి అని చూపించాడట. రెండో వాడిని పిలిచారట. ఏమయ్యా, నీకు 2 తలాంతులు ఇచ్చాను, ఏయి? అయ్యా, మీరు ఇచ్చారు, నేను చక్కగా వాటిని పెట్టి ఒక మంచి ఉద్యోగం సంపాదించాను, చక్కగా కష్టపడుతున్నాను, ఇదిగో 2కి 3 సంపాదించాను, 5 తలాంతులు ఇవిగో. ఇప్పుడు 1 తలాంతు ఇచ్చినటువంటి అతన్ని పిలిపించారట. ఏవయ్యా, నీకు నేను 1 తలాంతు ఇచ్చాను కదా, ఏది అంటే అంటున్నాడట, అయ్యా, నేను అప్పుడే అనుకున్నాను, అడగకుండా ఇస్తున్నావు, ఎప్పుడు అడుగుతావో తెలియదు, నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే డొక్కసించేస్తావు, నువ్వు నాకు తెలుసు. ఏమండి, అప్పటి వరకు ఆయన ఇంట్లో పనిచేశారండి వాళ్ళు. ఈయనకి ఏదో కొయిటాలు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంకేదో వ్యాపారంతో బయటికి వెళ్తుంటే ఒకడికి 5 లక్షలు, ఒకడికి 2 లక్షలు, 1 లక్ష ఉదారంగా ఇచ్చేశాడు. ఇప్పుడు నా మీద బతికారయ్యా, ఇప్పుడు మీరు బతకండి, ఈ డబ్బుతోటి ఏదోటి కష్టపడి ఏదో పెట్టుబడి పెట్టుకుని చేసుకోండి అని ఉదారంగా. మళ్ళా నాకు కావాలి, మళ్ళా అది ఏం అడగలా, ఉదారంగా ఇచ్చాడు. ఇచ్చిన ఆయన అడుగుతున్నాడు, ఏం చేశారు, ఎలా ఉంది, ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఈయన అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోసేవాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, యజమాని చేత తెచ్చుకొని ఇతని ద్వారా యజమాని తిట్టించుకుంటున్నాడు. విత్తన చోట కోసేవాడు నీవు, అది ఇది నేను అప్పుడే అనుకున్నాను, ఇలా ఎప్పటికప్పుడు నువ్వు తీస్తావని నేను ఆ రోజు అనుకున్నాను, ఆ రోజు నువ్వు తీసుకున్న రోజే గొయ్యి తీసి కప్పెట్టేశాను బాబా, ఇదిగో నువ్వు ఇచ్చిన. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డవైన దాసుడా, హల్లెలూయా. తలాంతు తీసేసుకుని 5కి 5 చేశారు చూసారా, అతనికి ఇచ్చేసి ఇతన్ని మాత్రం ఏమండి ఎక్కడ పడేయమన్నాడు దేవుడు? యజమాని ఎక్కడ పడేయమన్నాడు? చీకటి గదిలో పడేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటా 1 తలాంతు అని అంటే ప్రార్థన. చెప్పండి, ఏంటది? ప్రార్థన అనే తలాంతు దేవుడు ఇచ్చాడు. వాడు, ఉపయోగించు, ప్రార్థించు. అంతేగాని గంప కింద కోడినేసి కప్పెట్టినట్లుగా ప్రార్థన అనే తలాంతు, ప్రార్థన అనే వరం, ప్రార్థన అనే కృపావరం నువ్వు కలిగి దాన్ని ఉపయోగించుకోకుండా, దాన్ని వాడుకోకుండా, నేను అనాథని, దిక్కులేనోడిని, నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఎవరు లేరు అని ఇలా పవర్ఫుల్ డైలాగులు వేసుకుని, నీకు ఇచ్చారు కదా ఆయన, నువ్వు అనాథవి కాదు, నువ్వు ఒంటరివి కాదు, దిక్కులేనోడు అంతకన్నా కాదు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆ తలాంతుని నీ చేతుల్లో పెట్టాడు. నిన్ను నమ్మి ఆ తలాంతునిచ్చాడు. అయితే ఆ తలాంతును పొందుకున్న మనం సోమరితనం, నిద్ర, లోకాశ,
శరీర కోరికలు, ఇంకేవో కనపడి వినపడి ఏం చేస్తున్నామంటే ఆ వరాన్ని ఉపయోగించకుండా ఒక మూలన పడేస్తున్నాం. ఆ వరాన్ని ఉపయోగించుకోకుండా మూలన పడేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన చేసేవారు పాపం చెయ్యరు, చెయ్యలేరు, చెయ్యనివ్వదు ప్రార్థన. పాపము ప్రార్థన చెయ్యనివ్వదు. ప్రార్థనేమో పాపం చేయనివ్వదు, పాపమేమో ప్రార్థన చేయనివ్వదు. కాబట్టి రాత్రి ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మీరు దేవునితో సహవాసము, సంబంధము, ప్రార్థనతో సఖ్యత కలిగి ఉండాలి అని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒక్క వచనం చూపిస్తాను. 12వ అధ్యాయము ఆదికాండము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున చాలు తల్లి. ఒక వచనం చూపించానంతే. ఆదికాండం 8వ అధ్యాయం. ఆ 8వ అధ్యాయం తర్వాత మరలా బలిపీఠము, ప్రార్థన అనేది మరలా ఈ 12వ అధ్యాయానికి వచ్చాక కనబడుతుంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలను చెప్తున్నవి. 4వ అధ్యాయములో ప్రార్థన ఆరంభమైంది అని చెప్పాం. 8వ అధ్యాయములో మొట్టమొదటిగా నోవహు బలిపీఠం కట్టి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత అబ్రహాం. అసలు అబ్రహాము గురించి 12వ అధ్యాయములోనే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా దేవుడు, నీవు లేచి నీ తల్లిదండ్రులను, బంధువులను, నీకు కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు. నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అక్కడ దీవిస్తాను, నేను నిన్ను అక్కడ అలా చేస్తాను, ఇలా చేస్తాను అని దేవుడు 7 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని మాట పట్టుకుని బయలుదేరాడు. దేవుడు చూపించిన, దేవుడు తెలియజేసిన విధంగా వెళ్ళిపోయాడు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, భాష కాని భాష, ఎప్పుడు ఎరగని ప్రజలు. దేవుని మాటే వేదవాక్కులేగా అతను వెళ్ళిపోయాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ వాగ్దానంతో, ఆ ఆశీర్వాదంతో ఒక చోట ఒక చిన్న గుడారం వేశాడు. గుడారం వేసి అక్కడే బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఇచ్చిన దేవునికి, తనతో దర్శనము ద్వారా మాట్లాడిన దేవునికి, తన్ను పిలుచుకున్న దేవునికి, తన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి అబ్రహాం బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను తెలియచేస్తున్నాను, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావా? హల్లెలూయా. ఆయన కొరకు నువ్వు బలిపీఠం కడుతున్నావా? అబ్రహాం బలిపీఠం కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేశాడట. ఆశీర్వదించిన దేవునికి ప్రార్థన, పిలిచిన దేవునికి ప్రార్థన, బలపరిచిన దేవునికి ప్రార్థన, రక్షింపచేసిన దేవునికి ప్రార్థన. దేవునికి స్తోత్రం. నిన్ను పిలవలేదా దేవుడు? నిన్ను ఏర్పాటు చేసుకోలేదా దేవుడు? నిన్ను రక్షించలేదా దేవుడు? నిన్ను దీవించలేదా దేవుడు? దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, పరిశుద్ధపరిచాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఇన్ని చేసిన మరి ప్రార్థన చేయకుండా ఉంటే ఎలా? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, 4వ రోజు ఈ శిలువ ధ్యాన కూడికల్లో మేమున్నాం. స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి, వాక్యం విని అయ్యా నీ సన్నిధిలో చివరిగా నేను చేతులెత్తాను ప్రభువా. ఈ 4వ దినం ప్రార్థనా కూడికలోనికి విచ్చేసిన బిడ్డలందరినీ దీవించుచున్నాను. అందుకొరకై సంఘాన్ని, పరిచర్యను, గ్రామాన్ని మమ్మల్ని సిద్ధపరచమని ఈ 4వ దినం ఈ యొక్క శిలువ ధ్యాన కూడికని ఈ విధంగా జరిగింపచేశారు. వందనములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుతల నడిపింపు చేరువచ్చిన మీ అందరికీ, ఈ రాత్రి కూటమిని ఏర్పాటు చేసిన సోదరి మార్తమ్మ గారికి, వారి పిల్లలకి, అలాగే సిద్ధపరచబడిన పలహారానికి, మళ్ళా బయలుదేరి తిరిగి గృహాలకు వెళ్తున్న మీ అందరికీ, సంఘానికి, పరిచర్యకి ఆయన కృప సదా తోడయుండి కాపాడు సంరక్షించి వర్ధల చేయను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. యేసయ్యా మీ నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, అందరికీ వందనాలండి.